అమ్మగారు నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర వాళ్ళని చెప్పాము కదా ఇందాక మీకు. కానీ నాన్నగారు ఏం చేశారంటే దాదాపు నాన్నగారు 1000 ఎకరముల పొలము కలిగినటువంటి వారు ఆయన ఆ రోజుల్లో. కొంచెం అది చెబితే కానీ అసలు నా పుట్టు గురించి చెప్పడానికి అడుగు పెట్టలేము, ఆ రంగంలోకి అడుగు పెట్టలేము. ఒకానొకప్పుడు మా తాతగారు భాస్కర రాయ శర్మ గారు ముఖాసాదారులు. అనగా ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు వీరి ద్వారా పన్నులు వసూలు చేయడానికి వీరికి ఆ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ అప్పగించారు. స్వతసిద్ధంగా మా వాళ్ళు జమీందారీ వంశానికి చెందిన వాళ్ళు. అందులో అటు ఇటు వెరసి ఒక 5000 ఎకరాల పొలం ఆయన చేతిలో ఉండేది. ఇది కాక కొన్ని గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు ఆయన చేతిలో ఉండేవి. తాతగారికి మన సొంత పొలాలనేమో తీసుకెళ్ళి ఆ బ్రిటిష్ వాడి చేతిలో పెట్టి వాడి ద్వారా ముఖాసాదారుగా నియమింపబడ్డం ఏమిటని ఆగ్రహం కలిగింది. నిజానికి అవన్నీ ఆయన సొత్తు. వాళ్ళు ఏం చేశారు, హ్యాండ్ ఓవర్ చేసుకుని పేరుకి ఈయన మళ్ళీ పన్నులు వసూలు చేసే వ్యక్తిగా పెట్టారు. అంటే మన డబ్బుని వాళ్ళు లాక్కుని మనకేమో దాంట్లో ఉద్యోగం ఇచ్చారన్నమాట. అందుకని ఆయన అవన్నీ వదిలేసుకుని బ్రిటిష్ వాడి దగ్గర పని చేయకూడదనే ఉద్దేశంతో 3000 ఎకరాలు ఆయన దానం చేసి 1000 ఎకరాలు మా నాన్నగారికి, 1000 ఎకరాలు మా పెద్దనాన్నగారికి ఇచ్చేశారు. పెద్దనాన్నగారేమో 1901లో పుట్టారు, మా నాన్నగారు 1916లో పుట్టారు. అంటే 15 ఏళ్ళు తేడా. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఆ రోజుల్లో వినోబా భావేకి, గాంధీకి చెరొక 1000 ఎకరాలు ఇచ్చేశారు. ఆ రోజుల్లో ఆ ఉద్యమం అటువంటిది, ఎందుకు ఏమిటని అడగద్దు. వాళ్ళకున్న ఆవేశం అటువంటిది. స్వాతంత్ర్యోద్యమం సమయంలో మన దగ్గర డబ్బు ఉండకూడదు, ఇది ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. భూదానోద్యమంలో వినోబా భావేకి 1000 ఎకరాలను, గాంధీ వచ్చారట, గాంధీ కాకినాడకి ఎప్పుడూను, ఆ సమయంలో ఆయనకు 1000 ఎకరాలు ఇచ్చారు. ఆనాటి వాళ్ళని ఎందుకు అలా చేశారు, తెలివి తక్కువతనంతో చేశారు అని ప్రశ్నించే అధికారం మనకు లేదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఎందుకు చేశారనేది వాళ్ళని అడగాలి. అది వాళ్ళ ఇష్టం. దాంతో ఏమైపోయింది, చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడు నాన్నగారు ఏం చేశారు, ఉన్నదంతా ఇచ్చాం కనుక బ్రతకాలి కనుక ఉద్యోగాలు చేయాలనుకున్నారు. పెదనాన్నగారు తూర్పుగోదావరి జిల్లాలో నరసాపురానికి అవతల ఉన్నటువంటి మలికిపురంలో హిందీ పండిట్గా చేరారు. ఏది ఇంత తెలుగు పండిట్టు హిందీ పండిట్గా చేరారు. మా నాన్నగారు ఏం చేశారు, దక్షిణ భారత హిందీ ప్రచార సభలో చేరారు. అలా అలా తిరుగుతూ తిరుగుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరికి దగ్గరలో జోగన్నపాలెం అనే ఒక కుగ్రామం ఉన్నది. ఈ ఏలూరికి దగ్గరలో ముండూరు వెళ్ళే రూట్లో ఉన్నటువంటి జోగన్నపాలెం అనేటటువంటి పల్లెటూళ్ళలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు పంపించగా 1955 నుంచి 1969 వరకు 55 to 69 ఈ 14 ఏళ్ళు ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే వెళ్ళమంటే ఏదో కారణాల చేత కాస్త అటు ఇటు అయింది. మొత్తం మీద 1955లో నాన్నగారు ఆ ఊరు చేరారు. 14 ఏళ్ళు ఉన్నారు. ఆ ఊళ్ళో ఎంతోమందిని మెట్రికులేషన్ చదివించి గొప్ప గొప్ప వాళ్ళని చేశారు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళలో కామిరెడ్డి ప్రభాకర్ రావు అన్న ఆయనేమో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఇంకొక ఆయన ఐఏఎస్ అయ్యాడు, ఒక ఆయన ఐఎఫ్ఎస్ అయ్యాడు, ఒక ఆయన సరసిఆర్ రెడ్డి కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు. ఈ విధంగా ఆ బ్యాచ్ల్లో చదువుకున్న వాళ్ళంతా మంచి స్థాయిలోకి వెళ్ళారు. అలా ఆయన అక్కడ గురుకులం నడుపుతూ 14 ఏళ్ళు పిల్లలకి పాఠం చెబుతున్నప్పుడు 1/1/1966 గుర్తుపెట్టుకోవడం తెలియక 1166 2 ఒకట్లు 2 ఆరులు అనమాట. అంటే 1966 జనవరి 1వ తారీఖు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నేను అక్కడ జన్మించాను. అక్కడ అద్భుతమైన శివాలయం ఉన్నది, యోగలింగేశ్వర ఆలయం. ఆ యోగలింగేశ్వర ఆలయానికి ఎదురుగుండా పెద్ద చెరువు ఉంటుంది. బ్రహ్మాండమైన విశాలమైన పద్మాకరం, తామర పువ్వుల కొలను. ఆ పద్మాకరాన్ని ఆనుకుని, చెరువును ఆనుకుని ఓ బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉండేది. స్కూల్ బిల్డింగు మా నాన్నగారు